భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖ కరణే నహి నహి రక్షతి దుఃఖ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందుని భజించు సేవించు గోవిందుని గోవిందునే భజించబోయి మూఢమతి. నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీ వల్ల వేస్తున్న ఈ వ్యాకరణ మంత్రం వ్యాకరణ సూత్రం నిన్ను ఏ విధంగానూ రక్షించలేదు సుమా. సామూహికంగా ఈ భజగోవిందం గానం చేసేటప్పుడు ఈ మొదటి శ్లోకాన్ని పల్లవిగా ప్రతి శ్లోకం తరువాత పాడుతారు. తన జీవితమంతా వ్యాకరణ సూత్రాలనే వల్ల వేసుకుంటూ వ్యర్థం చేసుకుంటున్న ఒక వృద్ధుణ్ణి నిమిత్తంగా పెట్టుకొని జగద్గురువైన ఆదిశంకరులు మానవాళికి ఒక అమోఘమైన సందేశాన్ని అందించారు. ఏదైనా ఒక భాష నేర్చుకోవడానికి వ్యాకరణ సూత్రాలు మొదటి మెట్టు మాత్రమే కానీ అంతిమ గమ్యం మాత్రం కాదు. ఒక వ్యక్తి తన జీవితమంతా ఈ మొదటి మెట్టులోనే వ్యర్థపూర్చుకుంటే అతనిని పరమ మూఢుడే అనాలి. ఇక్కడ చెప్పబడిన దృక్కీకరణే అనే పదం కేవలం ఒక వ్యాకరణ సూత్రాన్నే సూచించినట్లు భావించరాదు. ఆధ్యాత్మిక పదంలో పురోగమించడానికి పనికిరాని సకల ప్రాపంచిక విద్యలను సూచిస్తున్నట్లు గ్రహించాలి. లౌకిక విద్యల ప్రయోజనం మనుజుడు ఈ ప్రపంచంలో మనుగడ సాగించుకోవడానికి మాత్రమే. అతని జీవన పరిమితి అతి చిన్నది. అనంతయాత్రలో అతని ప్రయాణం సుదీర్ఘమైనది. చేరవలసిన గమ్యము చాలా దూరంగా ఉంది. మృత్యువు ఏ క్షణాన తనను తీసుకుపోతుందో తెలియనట్టిది. జీవితమంతా లౌకిక వ్యాపారాలకు పనికి వచ్చే విద్యలను అభ్యసించడంలోనే ఖర్చు పెట్టేసుకుంటే మానవుడు మాధవుని చేరే ప్రయత్నం చేసేటప్పుడు ముక్తి గురించి అభ్యసించిన విద్యలేవి ముక్తిని సాధించలేవు. ఈ సత్యాన్ని గ్రహించి గమ్యాన్ని తెలుసుకొని పురోగమించడానికి సాధన చేయాలి. పుస్తక జ్ఞానం పొందిన కొందరు ఇలా అనవచ్చు. గీతలో చెప్పబడింది కదా, అంతకాలేచ మామేవ స్మరణాన్ ముక్త్యా కలేవరం యః ప్రయాతి త్యజ్యాన్ దేహం సయాతి పరమాం గతిం అని. ఇంత సులువైన మార్గం ఉండగా మోక్షం గురించి ఇప్పటి నుండే అంత చింత దేనికి అని అనవచ్చు. కానీ ఇక్కడ ఒక నిగూఢమైన విషయాన్ని గమనించాలి. అంతకాలేచ అని ఉంది అంటే అంత్యకాలంలో కూడా అని అర్థం. జీవితమంతా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచి క్షణంలో కూడా నన్ను స్మరించువాడు పరమపదాన్ని పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు. ఈ స్మరణ జీవితమంతా సాధన చేస్తుంటేనే తప్ప ఆఖరి క్షణంలో సంభవించదు. అందుచేతనే భజగోవిందం భజగోవిందం అని జగద్గురువు నొక్కి చెప్పారు. భజ అంటే కేవలం తాళాలు తప్పెట్లతో భజన చేయడమే కాదు. భజ అంటే సేవించడం, అర్చించడం, అర్పించడం, భజించడం అని అర్థం. యాంత్రికంగా మంత్రాలు చదివేస్తూ ఘనంగా పుష్పాలు అలంకరణలు ప్రసాదాలతో నింపివేస్తూ మనస్సును మాత్రం విషయాల వెంట కోరికల వెంట ప్రపంచమంతా సంచరిస్తూ కేవలం శారీరకంగా చేసే అర్చనలు భజన కాదు. దేహేంద్రియ మనోబుద్ధుల్ని పరమాత్మతో అనుసంధానం చేయించడమే నిజమైన సేవ.
అర్చన, భజన, ఆత్మసమర్పణమే. ఆత్మార్పణం అంటే భగవంతుని పాదాల చెంత భక్తుడు కరిగిపోయి అదృశ్యమవ్వడమే. ఇక మిగిలేది సుగంధ సౌరభమైన భక్తి పరిమళం మాత్రమే. గోవింద అను శబ్దము శ్రీహరిని సూచిస్తుంది. అదియే పరబ్రహ్మము, పరమాత్మ అని తెలుసుకోవాలి. అట్టి గోవిందునే భజించుచుండాలి గాని లౌకిక వ్యాపారాల్లో చిక్కుకొని జీవితాన్ని వ్యర్థపరచుకోరాదు అని ఈ శ్లోకంలోని సందేశము.